రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సినారే కళామందిరం కళావిహీనంగా మారి దర్శనమిస్తుంది. ఈ నేపథ్యంలో లోకల్ 18 ప్రత్యేకంగా సినారే కళామందిర్ శిథిలావస్థకు చేరుకున్న తరుణంలో ప్రత్యేక కథనాన్ని మీకోసం అందించే ప్రయత్నం చేస్తోంది. అయితే దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రంలో ఉన్నటువంటి సినారే కళామందిరం దయనీయ పరిస్థితిలో శిథిలావస్థకు చేరుకొని దర్శనమిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో 5 కోట్లు మంజూరు అయినట్లు, త్వరలోనే నూతన భవనాన్ని నిర్మించి కళాకారులకు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం నిధులు మంజూరు అయ్యాయో కాదో తెలియదు, కానీ ప్రకటనకు మాత్రం శిలాఫలకాలకు పరిమితమైందని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినారే కళామందిరి ఒక 10 ఏళ్ల కిందట ఇక్కడ ఎంతోమంది డాన్సర్లు, యాక్టర్లు ఇక్కడ పరిస్థితి మంచిగా ఉన్నప్పుడు అప్పుడు తయారయ్యారు. 10 ఏళ్ళగా ఇక్కడ అసలు అభివృద్ధి లేదు. ఒక డ్యాన్స్ కానీ ఒక కాంపిటీషన్స్ కానీ ఏది జరుగుతలేవు గత 10 ఏళ్ళగా. సినారే కళామందిరి అప్పుడు బాగున్నప్పుడు ప్రతి సంవత్సరం 2-3 కాంపిటీషన్లు కానీ, డ్యాన్స్ క్లాసెస్ కానీ, సంగీతం క్లాసెస్ కానీ, యాక్టింగ్స్ కానీ అప్పుడు జరిగినాయి. ఇప్పుడు జరుగుతలేదు. ఇప్పుడు మనం ఉన్న గవర్నమెంట్ సలహా తీసుకొని మళ్ళీ పునః నిర్మాణం చేసి మా కళాకారులకు అందరికీ మా సినారే కళామందిర్ మళ్ళీ అప్పచెప్పాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకొని ఈ సినారే కళామందిరాన్ని పునర్నిర్మించి కళాకారులకు నిలయంగా ఉండేందుకు అందుబాటులోకి తీసుకురావాలని కళాకారులు చెబుతున్నారు. వేములవాడ భీమకవి అని నామం ఉన్నటువంటి మన వేములవాడలో మరి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఉమ్మడి జిల్లా అయినటువంటి కరీంనగర్ జిల్లాలో మరి ఇప్పుడు రూరల్ మండలం అయినటువంటి హనుమంచిపేట గ్రామంలో పుట్టి పెరిగినటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఈ ప్రాంతము కళాకారులకు నిలయం ఉండాలి, ఈ ప్రాంతం అనేది కళల పరంగా మరి ఈ ప్రాంతానికి పేరు తేవాలని చెప్పి మరి ఆయన ఆ గొప్ప మహానుభావుడు నా పుట్టి పెరిగినటువంటి ఏరియాలో మరి మంచి కళామందిర్ నిర్మాణం చేయాలన్నటువంటి ఆలోచన కొద్దీ మరి ఏదైతే ఈ వేములవాడ పట్టణంలో చక్కని కళామందిరాన్ని నిర్మాణం చేసి మరి ఇక్కడ కళలకు ఈ వేములవాడ ప్రాంతం నిలయం అని చెప్పి ఆశపడ్డటువంటి ఆయన ఆశ మరి రాను రాను నీరుగారుతున్నటువంటి పరిస్థితి. మరి ఇంతకుముందు పోయినటువంటి గవర్నమెంటు మరి కేటీ రామారావు గారు శంకుస్థాపన చేస్తే అందరం ఆశపడ్డాం. ప్రభుత్వం ప్రజాపాలన మరి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా నెరవేరుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతము దక్షిణ కాశీగా పేరున్నటువంటి వేములవాడ ప్రాంతం పట్ల మంచి శ్రద్ధతోటి అభివృద్ధి చేస్తున్నటువంటి తరుణంలో కళా పోషణ జరగడం కోసం ప్రయత్నం చేస్తారని మరి మేము కళాకారులకు ఆశపడుతున్నాము. అదేవిధంగా ఈ ప్రాంతంలో మరి ఈ ప్రాంత నియోజకవర్గ మరి ఎమ్మెల్యే అయినటువంటి ఆదిశీనన్న మరి ప్రభుత్వ విప్ గారు కూడా మరి ఈ కళామందిరం పట్ల శ్రద్ధ చూపి మరి ఆయన ఒక కళాకారుల పట్ల కానీ క్రీడల పట్ల కానీ మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిగా తప్పకుండా దీన్ని పునర్నిర్మాణం చేసి ఈ ప్రాంత కళాకారులకు చక్కని కళామందిరాన్ని నిర్మాణం చేయాలని చెప్పి మేము కళాకారుల మందిరం కూడా ఆశపడుతున్నాము. ఈ తరుణంలో లోకల్ 18తో ప్రత్యేకంగా సీనియర్ కళాకారులు వారి అభిప్రాయాలను, వారి ఆవేదనను వెలిబుచ్చుకున్నారు. వేములవాడ పట్టణంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి ఎంపీ నిధులతో నిర్మించబడిన సినారే కళామందిరం 4/2002న ప్రారంభించబడినది. అప్పటి నుండి గత 10 సంవత్సరాలు కళాకారులకు కొదువ లేకుండా ఈ కళామందిరం ఉపయోగపడింది. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అనేవారు, కోశెట్టి గారు, నేను కడుతున్న ఈ మందిరంలో నిత్యము గజ్జల సవ్వడి, డప్పు సప్పుడు, పాటలు, నృత్యాలతో కలకలలాడాలి. అందుగురించే ఈ నిర్మాణాన్ని ఇక్కడ చేపడుతున్నా, దీన్ని మీరు కాపాడవలసిందిగానే అప్పట్లోనే నన్ను 2001లో కూడా ఒకసారి గుర్తు చేశారు. నిర్మించాలని నా ఆలోచన ఉంది, దానికి మీ అభిప్రాయం చెప్పండి అన్నాడు. సార్ చాలా సంతోషం సార్. చాలామంది కళాకారులు ఆడిటోరియం లేక ఎక్కడ కార్యక్రమాలు చేసుకోవాలనో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న సమయంలో మీరు ఈ కళామందిరం ప్రస్తావన తీయడం చాలా సార్ మా కళాకారులకు చాలా శుభదినం అని అన్నాను. అదే మాదిరిగానే 2002లో కార్యక్రమాన్ని కళామందిరాన్ని నిర్మించి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కళామందిరం పూర్తి స్థాయిలో దీనా పరిస్థితిలో ఉంది, శిథిలావస్థలకు చేరుకున్నది. కావున దయచేసి మా కళాకారుల పక్షాన గౌరవనీయులు
అప్పుడున్న గవర్నమెంటు కళాకారు పక్షాన గౌరవనీయులు కేటీ రామారావు గారు సినారె కళామందిరం పునర్నిర్మాణం చేయుటకు 5 లక్షల బడ్జెట్తో 5 కోట్ల బడ్జెట్తో సినారె కళామందిరంను నిర్మాణం చేసి పునర్నిర్మిస్తానని వారు కూడా వాగ్దానం చేశారు. శిలాఫలకం కూడా ఇక్కడనే ఉంది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు, ప్రభుత్వ విప్పు, శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు కళాబంధు ఆది శ్రీనివాస్ గారు ఈ కళామందిరాన్ని నిర్మాణం కొరకు ముందుగా ఉండాలని మా కళాకారులను కళాకారుల పక్షాన వారిని వేడుకుంటూ ఈ కళాకారుని పునర్నిర్మాణించి కళాకారులకు జీవనోపాధి కొరకు ఈ కళామందిరం ఉపయోగపడేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.